ఒక వ్యక్తి పట్ల అనుకూలత సృష్టించడం చాలా కష్టం, వ్యతిరేకత సృష్టించడం చాలా సులభం. ఒక డాడ్ ఎదవా అంటే 100 మంది అవును అనుకుంటా అని అట్టించి ఆలోచించడం ఏం చేస్తారు. అలాగే ఆయన మంచోడు అంటే అవునా, నిజంగానా, నాకంటే మంచోడా అని ఆలోచించడం ఏం చేస్తారు. తద్వారా మంచిని ప్రొజెక్ట్ చేయడం కష్టం, కానీ చెడును ప్రొజెక్ట్ చేయడం కష్టం, అదే సులభం. ఇప్పుడు ఐర్లాండ్లో అదే పరిస్థితి అయింది. మనోళ్ళు అక్కడికి వెళ్ళి బ్రతకడానికి అంటే చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని ఇప్పుడు ఈ అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి చోట్ల అవకాశాలు కరువయ్యేటప్పటికి అటుపోవడం ప్రారంభించారు. అక్కడున్న వాళ్ళ ఉద్యోగోపాధి అవకాశాలు కరువైనాయి. దాంతో అక్కడున్న పబ్లిక్ భారతీయుల మీదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యన తరచూ దాడులు జరుగుతున్నాయి కూడా మాట్లాడుకున్నాం. ఐర్లాండ్ ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చిన్నపిల్లల స్కూళ్ళల్లో కూడా భారత పట్ల వ్యతిరేకత. వాళ్ళు వచ్చి ఇక్కడ మన సంపదను దోచుకుంటున్నారు, మన వ్యాపారాలు దోచుకుంటున్నారు, మన ఉద్యోగ అవకాశాలు దోచుకుంటున్నారు అని చెప్పేసి ఆ చిన్న పిల్లలకు కూడా అది మెదళ్లలో చొప్పించేటప్పటికి ఆ చిన్న పిల్లలు కూడా భారతీయుల మీద దాడులు చేస్తున్నట్టు సంఘటనలు స్కూల్ రేంజ్లో చోటు చేసుకున్నటువంటి అంశం. కేరళకు సంబంధించినటువంటి ఓ కుటుంబం, ఇండియన్ ఆరిజిన్ కుటుంబం, పోనీ ఇప్పుడు కొత్తగా వెళ్ళినోళ్ళు కాదు, భారతీయ మూలాలు ఉన్నటువంటి కుటుంబం, మలయాళీ కుటుంబం. అక్కడ ఒకళ్ళు సెటిల్ అయితే వాళ్ళ కూతురుని ఆ స్కూల్లో కొట్టారట మిగతా స్టూడెంట్స్, ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కొట్టారట, బైస్కిల్తో సైకిల్ని కూడా ధ్వంసం చేశారట. ఏమనంటే గో బ్యాక్ టు ఇండియా అని చెప్పేసి, ఇక్కడ ఉండటానికి వీల్లేదని తోటి విద్యార్థులు వార్నింగ్లు ఇవ్వడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.